నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో మనకి ముందుగా ఈ మాసంలో మనం చెప్పుకునేటప్పుడు చాలామందికి అంటే ఎప్పుడు చూస్తున్నటువంటి వింటున్నటువంటి ఒక కామెంట్ కానీ లేకపోతే మా అందరూ అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరంతా చెప్తారు కానీ చెప్పిన దాంట్లో మాకు కొంతవరకే కలుస్తుంది అనేటువంటి మాట చాలా వరకు చాలామంది చెప్పారు. ఇది మనం చేసేటువంటిది గోచార ఫలితము. గోచార ఫలితంలో పూర్తిగా ఎగ్జాక్ట్గా అంత ఉండదు. మనకెప్పుడు కూడా ఎవరి జన్మజాతక ఫలితాలు అయితే ఉంటాయో అవి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా చెప్పడానికి అవుతుంది. ఈ గోచార ఫలితాలు అనేవి కొంతవరకు మాత్రమే, అంటే కేవలం 30-40% మాత్రమే ఉంటాయి. దైవవశాత్తు మీకు గనక ఈ వీటితో పాటు జరిగేటువంటి దశ అంతర్దశలను బట్టి కొన్నిసార్లు మనకు చెప్పింది చాలా ఎక్కువగా కరెక్ట్ అనిపించవచ్చు. అయితే ఎప్పుడు కూడా గ్రహస్థితి ఏంటంటే ఏ రకమైనటువంటి గ్రహస్థితిలో ఏ స్థితి ఉంది అంటే ఏవైనా వాటి యొక్క యుతి లేకపోతే దృష్టి వీటన్నింటిని బట్టి మనం చెప్పుకునేటువంటి స్థితి కాబట్టి ప్రతీ నెల మారుతూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని దీర్ఘకాలికంగా చలనం చెందేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ మరికొన్ని ఇప్పుడు చంద్రుడు లాంటి వాడు 2.5 రోజులకు ఒక రాశి నుండి మారుతూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఎలా చెప్పుకుంటాం అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటి ఫలితాలు కామెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి చేయండి. కుంభరాశి ఇక ఫిబ్రవరి మాసానికి గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది ఈ మాసానికి అనేది కనుక చూసుకున్నట్టయితే, గ్రహస్థితిలో మనకు తెలుసు వృషభ రాశిలో గురువు ఉన్నాడు, అలాగే మిథునంలో కుజుడు, ఇక కేతు రాహులు ఇద్దరు కూడా కన్యలో కేతువు, మరి రాహు మీనంలో ఉన్నాడు. ఇక మకరంలో రవి, అలాగే బుధుడు. ఈ రవి బుధులు ఇద్దరు కూడా బుధుడు 12వ తారీఖు మారుతూ ఉంటాడు, రవి 13వ తారీఖు కుంభంలోకి మారడం అనేది కనిపిస్తుంది. ఇక మరి మీనరాశి అని చెప్పుకున్నాం, అందులో శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు. ఇది ఈ మాసానికి గాను ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశుల మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉంది, ఎక్కడెక్కడ గ్రహాల యొక్క యుతి ఉంది అనేటువంటి దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. 2025 ఫిబ్రవరిలో మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, వీరికి యోగించేటువంటి వాళ్ళు రవి, చంద్ర, కుజ, గురు గ్రహాలు యోగిస్తాయి. అయితే ఈ యోగించేటువంటి రవి 13వ తారీఖు మారుతున్నాడు. అలాగే ఈ మార్పు కొద్దిగా ఇబ్బంది. అలాగే తర్వాత యోగించినటువంటి బుధుడు మరి 14 తర్వాత యోగించే బుధుడుగా మారుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం అటు ఇటుగా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు చదువు రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వివాహ రీత్యా కానీ వెళ్ళే వాళ్ళకి మంచి అవకాశం. తర్వాత కాంపిటేటివ్ రంగంలో ఏదైనా సరే పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్నాము, చక్కగా అదే ఐఏఎస్లు, ఐపీఎస్లు రాసే వాళ్ళకి మంచి కదలిక ఉంటుంది, మంచి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో అలాంటి వారికి యోగించేటువంటి స్థితి ఉంటుంది. విద్యారంగం వారికి కూడా చాలా అనుకూలం. విద్యారంగం అంటే ఏదైనా పాఠశాలలు అవ్వచ్చు, కాలేజీలు అవ్వచ్చు, ట్యూషన్ పాయింట్స్ అవ్వచ్చు, లేదా విద్యారంగానికి సంబంధించినటువంటి పుస్తకాల పబ్లిషర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా కాలేజెస్, వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిగా ఉంటుంది. అట్లాగే స్థిరాస్తుల విషయంలో మనకేదో ఉంది, కొంత గొడవ అవుతుంది. వివాహ విషయంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. అంటే స్థిరాస్తులు, వివాహాల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే, కొద్దిగా కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్యం, అంటే తిన్నది అరక్కపోవడం, గ్యాస్ రావడం,
ఇలాంటివి మనకు కనిపిస్తుంటాయి. ఆరోగ్య విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఉన్న చోటుని పక్కకి వెళ్తూ ఉండడం, కదులుతూ ఉండడం, ఇక ఒక చోట ఉండేటువంటి ఉద్యోగాలు కాకుండా సమయానుకూలంగా వీలైతే శారీరకమైనటువంటి ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మన స్థితిని. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తల్లో సమయానికి తీసుకోవడం, దాన్ని కూడా కావలసినంత తీసుకోవడం మాత్రమే చేస్తూ ముందుకు వెళ్తే ఈ రకమైనటువంటి అనారోగ్యం నుండి తప్పుకోవచ్చు. అలాగే రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా మనకు మిత్రులైనా బంధువులైనా వాళ్ళకి మాత్రం దూరంగా ఉండాలి అనేటువంటి సూచన. అట్లాగే ఇక మనకి ఉదర సంబంధ వ్యాధులలో ముఖ్యంగా చాలామందికి గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే ఎక్కువగా కనబడతాయి. దానికి కావాల్సినటువంటిది ఏదో అనిపించినప్పుడు కావాల్సినటువంటి శారీరక వ్యాయామం, దాంతోపాటు అది తప్పదు అనుకున్నప్పుడు వైద్య సలహా తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైనది. ఏది ఏమన్నా సరే గ్రహాలు అనుకూలంగా ఉంటేనే, గ్రహాలు యోగిస్తేనే, గ్రహాల దృష్టి మన మీద సరిగ్గానే ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. వీటితో పాటు మన యొక్క దేవతల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి నవగ్రహ మండపానికి వెళ్ళడంతో పాటు ఇష్టదేవత ఆరాధన చేసినట్టయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మాసం కూడా సుఖంగా ఉండడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదని కాదు, ఎప్పుడు అవుతుంది. ఎప్పుడు దైవాన్ని నమ్ముకుంటే, గ్రహస్థితిని మనం అనుకూలంగా ఏర్పరచుకుంటే, గ్రహస్థితి వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు తట్టుకోవడం కోసం గ్రహాల యొక్క పూజ చేయడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని చేసినప్పుడు సరిగ్గా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకొక విషయం ఏంటంటే ఏలనాటి శని ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి వాటికి వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఉన్నప్పటికి కూడా వాటిని ఇబ్బందులుగా కాకుండా సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు తప్పనిసరిగా మనం దేవత ఆరాధన చేయడం అనేటువంటిది ముఖ్యం అని గుర్తుంచుకొని ముందుకు కదలాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా, గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలనాటి శని, ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో, జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా, ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలం యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.